వైసీపీకి ప్రజా సమస్యలు పట్టవన్నారు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్. వారికి వ్యక్తిగత అజెండానే ముఖ్యమన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వారు ప్రవర్తించిన తీరు సరైంది కాదన్నారు. వైసీపీ నాయకులు అసెంబ్లీకి రాకుండా ఉండటం కోసం సాకులు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ వైసీపీ యూటర్న్ తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ఆర్సీపీ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని బాయ్కాట్ చేసింది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతిపక్ష హోదా లేదని చెప్పి అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్కాట్ చేయడం ఎట్లా తీసుకుంటారు? ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రవర్తించడమే. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. నిరసన వ్యక్తం చేయడం, కాగితాలు చింపేయడం, వెళ్ళిపోవడం అంటే వ్యవస్థను అపహాస్యం చేసినట్టే. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు ఉండాలి అనేది ఒక రూల్ ఉంది, నిబంధన ఉంది. అది కూటమి ప్రభుత్వం నిర్ణయించింది కాదు. రూల్స్ ఇట్ సెల్ఫ్ ఆ విధంగా ఫ్రేమ్ అయ్యాయి. దాన్ని ఎలాగా ధిక్కరించి ప్రతిపక్ష హోదా ఇస్తారు? వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఏదో ఒక సాకు వెతకాలి. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ఎలాగ అది ఇవ్వటం సాధ్యం కాదు, వీళ్ళు రావక్కర్లేదు. ఈ నేపథ్యాన్ని, ఈ డ్రామాని వైసీపీ కొనసాగిస్తుంది. ఇది ఎంత ఆ పార్టీకి కానీ అదే వారి మీద నమ్మకం ఉండి ఓట్లు వేసిన వారికి కానీ ఇదేమి మంచి పద్ధతి, మంచిది కాదు. కనీసం 11 సీట్లు వచ్చినందుకు గౌరవించాలి, గెలిపించిన వాళ్ళకి గౌరవించాలి. ఈ విధమైన చర్య అప్రజాస్వామ్యంగా భావిస్తున్నాం. సార్, మండల్లో వైసీపీకి బలం ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు. సో శాసనసభలో బలం లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు. అంటే ఒక్కొక్క సభలో ఒక్కో రకమైన పాలసీ తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. అంతే కదండి, అక్కడ బలం ఉంది కాబట్టి వస్తున్నారు. అక్కడికి వచ్చింది కూడా నిర్మాణాత్మకమైన చర్చలో వాళ్ళు పాల్గొట్ల అల్లరి చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. సభ సమయాన్ని కొన్నిసార్లు వృధా కూడా చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఏదో ఒక సందర్భంలో వాళ్ళు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ విధం వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇక అసెంబ్లీ అంటారా, అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఇది మంచిది కాదు. సార్, ఈరోజు వైసీపీ నేతలు మాట్లాడుతూ గవర్నర్కి మేము రిక్వెస్ట్ చేశాము, స్పీకర్కి రిక్వెస్ట్ చేశాం, కోర్టులో కూడా పిటిషన్ ఉంది. ఒకవేళ గవర్నర్ కనుక మమ్మల్ని పిలిస్తే రేపటి నుంచి అసెంబ్లీకి వస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమడిగినా, గవర్నర్ గారిని అడిగినా, ప్రెసిడెంట్ని అడిగినా సరే ఉపయోగం ఉండదండి. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు. 10% ఉండాలి. ఒకవేళ 10% లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకుంటే రాజ్యాంగానే మార్చుకోవాలి, అంత తప్ప వేరే మార్గం లేదు. గత అసెంబ్లీ అంటే వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ సీఎం ఉద్దేశించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22 మంది శాసనసభ్యులు ఉన్నారు, 3 మా దగ్గరకు వచ్చారు, ఇంకో 2-3 వస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ రోజు స్టాండ్కి ఈ రోజు స్టాండ్కి ఎక్కడ మారిందండి? వారు ప్రతి విషయంలోనూ స్టాండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది కదా. అదే స్టాండ్ని ఆ విధంగా మార్చుకున్నారు. అప్పుడు ఫ్లోర్లోనే చెప్పారు ఆ విషయం. ఇప్పుడు 11 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రజలే దాన్ని నిర్ణయించుకుంటారు. ఇటీవల ఫైనల్ మీడియా సమావేశంలో అసెంబ్లీకి రాము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు జగన్. మళ్ళీ ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. అంటే రాకపోవడం సెకండ్ వర్షన్. అంటే 2 స్టాండ్ ఎట్లా తీసుకున్నారు? భయపడ్డారని చెప్పొచ్చు. 60 రోజుల పాటు కంటిన్యూగా సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అనేది ఒక నిబంధన ఉంది. అది రద్దు కాకూడదనే విషయంతోనే ఈ రోజున ఒక రోజున వచ్చి సభకు హాజరయ్యారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ భయపడింది, ఆ భయాన్ని బేస్ చేసుకుని ఈరోజు శాసనసభకి వైసీపీ నేతలు వచ్చారని చెప్పి కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ అంటున్నారు. ఓటు స్టూడియో.